నమస్తే అనురాధారావు బాలల సంఘం ప్రెసిడెంట్. తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రెగ్యులర్‌గా ఫుడ్ పాయిజనింగ్‌కి గురవుతున్నారు. వాళ్లకు వాళ్ళకిచ్చే ఆహారం నాణ్యమైనది లేకుండగా కల్తీ ఆహారాన్ని ఇవ్వడం వల్ల వాళ్ళు ఫుడ్ పాయిజన్‌కి గురై కడుపు నొప్పితో, విరేచనాలు, వాంతులతో హాస్పిటల్ పాలవుతున్నారు. ఒకే రోజు హైదరాబాద్‌లో 2 గురుకుల పాఠశాలల్లో 66 మంది విద్యార్థులు రాత్రిపూట భోజనం చేశాక వాంతులు, విరేచనాలతో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. తీవ్ర కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థులు, చంద్రనాయక్ తాండా గురుకుల పాఠశాలలో 44 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌కి గురయ్యారు. సుమారు 150 గురుకుల పాఠశాలల్లో 2000 మంది పైగా విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. ఈ గడిచిన 2 సంవత్సరాలలోని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. డిసెంబర్ నెలలోనే గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి. సుమారు 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జూలై 2025 వరకు గురుకులాల్లో 886 ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయని, 48 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల మరణించారని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని దీనిపైన వివరణ ఇవ్వాలని కోరింది. అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అన్నది చూడొచ్చు. స్వయంగా మంత్రి గారే చెప్పారు, నేను ఎలాంటి సమస్యలు గురుకులాల్లో లేకుండా చూస్తాను అనేసి జూలై 2025లో మంత్రి గారే చెప్పారు. మరి ఈ ఘటనలో తప్పెవరిది? పిల్లలకిచ్చే ఆహార నాణ్యత పట్టించుకోని వ్యవస్థదా? లేదా పిల్లలను హాస్టల్లో ఉంచి చదివిస్తున్న తల్లిదండ్రులదా? పిల్లల ప్రాణాలకు, వారి రక్షణకు బాధ్యులు ఎవరు మరి? అంటే వాళ్ళు సురక్షితంగా చదువుకోవాలా? నాణ్యమైన భోజనం తినాలా? చదువుకోవాలా వద్దా అని మన ముందున్న పెద్ద ప్రశ్న ఇది. ఇదేదో ఒకసారి జరిగింది, అయిపోయింది, మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాము అన్నది కాదు. వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. నామమాత్రపు విచారణ చేస్తారు. నామమాత్రపు నివేదిక ఇస్తారు. మళ్ళీ యథావిధిగా వాళ్ళు మార్పు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. వరుసగా సంఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. రోజుకు ఒక దగ్గర ఒక గురుకుల పాఠశాలలో పిల్లలు ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. చూసి చూడనట్లు వదిలేస్తున్నది ప్రభుత్వం. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక్కడ కారణాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారు పిల్లలకు. శుభ్రత లేని ప్రదేశాల్లో వంటలు చేస్తున్నారు. శుభ్రత పాటించకుండగా ఆహారాన్ని తయారు చేస్తున్నారు. కలుషిత నీటిని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా తనిఖీల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంటే ఎక్కడా కూడా ఈ గురుకుల పాఠశాల హాస్టల్ వసతి గృహాలను తనిఖీలు నిర్వహించడం లేదు. ఆహారం ఇస్తున్నాము అంటే కంపల్సరీ చెకింగ్ ఉండాలి. ఎలాంటి ఆహారం ఇస్తున్నారు? పిల్లలకు నాణ్యమైనది ఇస్తున్నారా? సంపూర్ణ పోషకాహారం ఇస్తున్నారా? లేదా అన్న చెకింగ్ ఉండాలి. కానీ అది ఎక్కడా లేదు. ఆ లోపం మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. బాధ్యులపైన ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. సస్పెన్షన్ చేస్తున్నాము అంటున్నారు. సస్పెన్షన్ అన్నది పనిష్మెంట్ కాదు. వారిపైన క్రిమినల్ కేసులు నమోదైనప్పుడే అది చట్టపరమైన చర్య అవుతుంది. పిల్లల ప్రాణాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు? ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మంత్రి గారైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వెంటనే ఈ సంఘటనలకు బాధ్యత వహించి ఎవరైతే తప్పు చేశారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి. పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వండి. లోపాలను సవరించండి. హామీలు ఇవ్వడం కాదు, హామీలను నెరవేర్చినప్పుడే పిల్లలు సురక్షితంగా మంచి ఆహారం తీసుకుంటూ మంచిగా చదువుకోగలుగుతారు. ప్రభుత్వం ఈ ఘటనలపైన తక్షణం స్పందించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గురుకుల పాఠశాలను విజిట్ చేసి అక్కడ ఏవైతే లోపాలు ఉన్నాయో అన్ని సరిచేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని. ప్రతి హాస్టల్, ప్రతి స్కూల్లో ఫుడ్ సేఫ్టీ ఆడిట్ అన్నది తప్పనిసరిగా అమలయ్యే విధంగా చూడాలి. ఫుడ్ పాయిజన్ కు బాధ్యులైన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వారిపైన శిక్ష అన్నది కఠినంగా ఉండాలి. ఎవరైతే మిడ్ డే మీల్ హాస్టల్స్లలో భోజనం తయారు చేస్తున్నారో వాళ్లకు రెగ్యులర్గా వాళ్ళ హెల్త్ చెకింగ్ ఉండాలి.
వాళ్ళు శుభ్రంగా చేస్తున్నారా లేదా అన్నది ఉండాలి. ఫుడ్ సేఫ్టీ అధికారులు రెగ్యులర్‌గా విజిట్ చేసి ఆహార నాణ్యతను రెగ్యులర్‌గా చెక్ చేయాలి. ప్రతి నెలకు 2 సార్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లయితే ఎలాంటి ఆహారం ఇస్తున్నారో తెలిసిపోతుంది. రెగ్యులర్‌గా విజిట్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా పిల్లలకు ఆహారాన్ని అందిస్తారు. పాడైపోయిన ఆహార పదార్థాలు ఉంటే వాటిని వెంటనే సీజ్ చేసి నాణ్యమైన ఆహార పదార్థాలను సప్లై చేసి వారికి నాణ్యమైన ఆహారము, మంచి పోషక పదార్థాలున్న ఆహారాన్ని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. ఆహారం తీసుకునేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఆ ప్లేటును, గ్లాసును నీట్‌గా శుభ్రపరచుకొని, ఆహారం తీసుకునే ప్రదేశం కూడా శుభ్రంగా ఉండేటట్టుగా హాస్టల్ సూపర్వైజర్‌లు జాగ్రత్త వహించాలి. ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అని వాళ్ళకనిపిస్తే పిల్లలకు ఆహారం తీసుకున్నప్పుడు ఏదైనా బాగలేదు అనిపిస్తే వెంటనే అక్కడి సూపర్వైజర్‌లకు చెప్పాలి, టీచర్‌కి చెప్పాలి. అలాంటి పాడైపోయిన ఆహారాన్ని తీసుకోకూడదు. పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వమే భరోసా కల్పించాలి. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇవి కేవలం గణాంకాలు కాదు. మన పిల్లల ప్రాణాలు. వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు. పిల్లలందరికీ హక్కులుంటాయి. ఆ హక్కులను కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిపైన ఉంది. పిల్లల భద్రతకు ప్రభుత్వమే హామీ కల్పించాలి. ఫుడ్ పాయిజన్‌కు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్న పిల్లలకు మంచి వైద్యం అందించి, నాణ్యమైన ఆహారం అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. థాంక్ యూ.